రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలపై చర్చించాలని పట్టుబడుతూ వైఎస్ఆర్సీపీ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడుల మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించిన చర్చ ప్రారంభించే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగానే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడంతో పాటు గవర్నర్ ప్రసంగాన్ని కూడా వాకౌట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎల్లుండి ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని కూడా తలపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ పోతులు సునీతున్నారు. అంతా మాట్లాడదాం. మేడం, ఏ విధంగా చూస్తారంటే మీరు అసెంబ్లీ లోపలికి వెళ్ళే సమయంలో అడ్డుకోవడం, పోలీసులు అడ్డుకోవడం కానీ, ప్లే కార్డులు చింపవడం కానీ, మీరు తీసుకొచ్చే నిరసన వ్యక్తం చేసే సందర్భంలో నిరసన వ్యక్తం చేయకుండా మీకు గొంతు నొక్కే ప్రయత్నం చేయడం కానీ ఏ విధంగా చూస్తారు? అసలు ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజము. మరి ఎవరికి కూడా అధికారం అన్నది శాశ్వతం కాదు. ఈసారి మీరుండొచ్చు, ఈసారి మేముండొచ్చు, కానీ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం అది. మరి అలా కాకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 45 రోజులైంది. మరి ఈ 45 రోజుల్లో వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు, అలివిగాని హామీలు ఇచ్చారు. అవన్నీ నెరవేర్చే దిశగా ప్రజలకు పనిచేయాలి. కానీ అలా కాకుండా వ్యక్తిగతంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీని టార్గెట్ చేసి మరి అక్కడ కార్యకర్తలను కానివ్వండి, నాయకులను కానివ్వండి ఈరోజు హింసలు ప్రేరేపిస్తూ మరి హత్య రాజకీయాలు చేయడానికి పూనుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు తెలుగుదేశం పార్టీకి. మరి ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి తావులేదు, ఎన్నో సందర్భాల్లో రుజువయ్యాయి. మరి మీరు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతే ప్రజల్లో వ్యతిరేకతను మూట కట్టుకుంటారు, కానీ మీరు సాధించేది ఏం లేదు. కాబట్టి ఇలాంటి వాటికి చెక్కు పెట్టాలి, పులి స్టాప్ పెట్టాలని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక ప్రతిపక్ష నేతగా తన పార్టీని, తన క్యాడర్ని తను కాపాడుకునే దిశగా ఈరోజు ఈ 45 రోజుల్లో ఎక్కడెక్కడ పార్టీ క్యాడర్కి ఏం జరిగింది, మరి రాష్ట్రంలో కూడా శాంతి భద్రతలు కూడా చాలా క్షీణించాయి, శాంతి భద్రతలకు కూడా విఘాతం ఏర్పడుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు గవర్నర్ గారికి అసెంబ్లీలో ఉభయ సభలు 2 కూడా ఈరోజు గవర్నర్ ప్రసంగానికి రావటం జరిగింది. మరి వచ్చే క్రమంలో కూడా మరి చాలా నిరంకుశ వైఖరిని ప్రదర్శించారు. ఇది మంచి పద్ధతి కాదు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మరి పార్టీ క్యాడర్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే దిశలో ఈరోజు గవర్నర్ ప్రసంగంకి కూడా తీసుకోవాలని చెప్పి ఈ విషయాలన్నీ కూడా ఈ 45 రోజులు రాష్ట్రంలో జరిగినటువంటి హత్య రాజకీయాలు, హింసా రాజకీయాలు, శాంతి భద్రతల క్షీణత ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది. 24వ తారీఖు కూడా ఢిల్లీలో కూడా ఈ అంశాలన్నింటినీ కూడా అక్కడ ప్రధాని గారికి, రాష్ట్రపతి గారికి, మరి హోమ్ మినిస్టర్ గారికి కూడా ఇవన్నీ తెలియజేయాలని చెప్పి ఒక పిలుపునిచ్చింది మరి వైఎస్ఆర్ పార్టీ. మరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా 24వ తారీఖు అక్కడ వెళ్ళి ఈరోజు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఎలాంటి వాటికి పూనుకుంటుందో, ఎలాంటి హింసను ప్రేరేపిస్తుందో వాటికి చెక్కు పెట్టడానికి, పులి స్టాప్ పెట్టడానికి, రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అందరూ ఢిల్లీకి 24వ తారీఖు వెళ్తున్నారు. కేవలం అధికారంలోకి వచ్చి 1.5 రోజులే అయింది. అధికారం కోల్పోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం రాష్ట్రపతి పాలన విధించాలనేది డిమాండ్ చేస్తున్నారనేది తెలుగుదేశం పార్టీ విమర్శ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. మరి ఆయన పరిపాలన ప్రజా సంక్షేమ సుపరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ కూడా ఇలాంటి హింసకి వాటికి తావులేదు. ఈరోజు మరి వాళ్ళు ఒకవైపు చెప్తున్నారు మేము హింస వీటిని ప్రేరేపించమని, మరి ఎక్కడ నియోజకవర్గాల్లో జరిగిపోతున్నాయి. కాబట్టి ఈరోజు ఇలాంటివి జరగకూడదు, మరి ఇంత క్రూరమైనటువంటి పరిపాలన మీరు చేయకూడదు. అందుకనే ఈరోజు రాష్ట్రపతి పాలన కావాలని చెప్పి ఈరోజు మా వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆ విషయం కోరడం జరిగింది. మరోవైపున చూస్తే రాష్ట్రంలో కానీ అంటే మన దేశ చరిత్రలో కానీ ఎన్నడూ లేని విధంగా అధికారంలోకి వచ్చిన పార్టీ 4 నెలల పాటు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది ఎలా చూస్తారు? అంటే గతంలో చాలా ప్రభుత్వాలు మారిన సందర్భంలో ఫుల్ బడ్జెట్ పెట్టడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు 4 నెలల ఓట్ ఆన్ బడ్జెట్ పెట్టడం అనేది ఎలా చూస్తారు? అసలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మరి అంటే చూడాలి. అంటే ఇప్పుడు మరి సెప్టెంబర్లో కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి అంటున్నారు. మరి ఇప్పుడు అన్నీ ఈ అసెంబ్లీ తప్పించుకోవడం కోసమే, అంటే సూపర్ 6 హామీలు ఇచ్చారు కాబట్టి ఆ హామీలు తప్పించుకోవడం అనేది విమర్శలు వస్తున్నాయి. దానికోసమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారనేది మరి అదే అనిపిస్తుంది. ఇంకా చూస్తుంటే చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. ఇంకా వాళ్ళు ఏం జరుగుతారు, ఏం చేస్తారు, ఏందనేది కొంత టైం వేచి మన పోరాటం మనం చేద్దాం. ఓకే, మొత్తంగా రాష్ట్రపతి పాలన విధించాలనేది వైఎస్ఆర్సీ డిమాండ్. ఢిల్లీ వేదికగా మేము ధర్నా చేయబోతున్నాము. ఈ నెల 24వ తేదీ నాడు ఢిల్లీ వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎంపీసీలు భారీ ఎత్తున ధర్నా చేసి రాష్ట్ర వ్యాప్తంగా క్షీణిస్తున్న శాంతి భద్రతల మీద దేశవ్యాప్త చర్చ జరిగే విధంగా మేము ఈ ధర్నా చేయబోతున్నామనేది ఎమ్మెల్సీ పోతుల సునీత్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో కలిసి నాయకురావు టీవీ అసెంబ్లీ నుంచి.